రైతుల త్యాగం కారణంగానే రంగారెడ్డి జిల్లాలో అధిక పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే మహేశ్వరం మండల కేంద్రంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ పాలక వర్గం చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికి శ్రీధర్ బాబు అక్కడికి వెళ్ళి పాల్గొన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఆయన్ని ఘన స్వాగతం పలికారు అక్కడికి. దాని తర్వాత చైర్మన్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీధర్ బాబు మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రభుత్వం గురించి చెప్పారు. అదేంటంటే భారతదేశంలోనే ఫస్ట్ టైం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని, రంగారెడ్డికి మంచి సాగునీరు అందిస్తామని కూడా ఆయన చెప్పారు. రైతు రుణమాఫీ మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని, ఇది కాంగ్రెస్ నాయకులు నేతలు వాటిని తిప్పికొట్టాలి అని అన్నారు. రైతుల త్యాగం కారణంగానే రంగారెడ్డి జిల్లాలో అధిక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, దానికి గాను రైతులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా రైతులను ముందుంచి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటుందో దాని దిశగానే కృషి చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు.